భూ కబ్జాదారుల కబంధ హస్తాల నుండి భూములను కాపాడుకునేందుకు ఈ నెల 28న సిపిఐ ఆధ్వర్యంలో విజయవాడలో భూబాధిత సదస్సు నిర్వహిస్తున్నామని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తెలిపారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భూబాధిత సదస్సు నిర్వహించేందుకు దోహదపడిన సంఘటనలపై ఆయన క్షుణ్ణంగా వివరించారు. ఈ సదస్సుకు సిపిఐ పార్టీ శ్రేణులతో పాటు ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నగర కార్యదర్శి మాల్యాద్రితో పాటు పలువురు పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. మిత్రులందరికీ నమస్కారం. భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల భూదందాలకి పాల్పడి ప్రభుత్వ భూముల్ని అక్రమంగా కబ్జా చేసినటువంటి వాళ్ళందరినీ తగిన రీతిలో శిక్షించి ఎవరైతే భూములు కోల్పోయారో వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతూ, అలాగే గత 15, 20, 30 సంవత్సరాలుగా ప్రభుత్వ పోరంబోకు భూముల్లో, అలాగే చెరువు పోరంబోకు భూముల్లో, ప్రభుత్వ భూముల్లో, అసైన్డ్ భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉంటున్నటువంటి వాళ్ళందరికీ తక్షణమే పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ 28వ తేదీన అనగా రేపు ఉదయం 10 గంటలకు విజయవాడ దాసరి నాగభూషణరావు భవన్లో భారీ ఎత్తున సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సదస్సుకి బాధిత ప్రజలందరూ కూడా తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే సెప్టెంబర్ 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు రోజుకి అధిక ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతూ సామాన్యుడు నడ్డి విరిచే పద్ధతుల్లో ఉండి కనీసం 2 పూట్ల భోంచేయలేని దుస్థితిలో ఇవాళ ప్రజానీకం అల్లాడిపోతున్నటువంటి ఈ స్థితిలో దేశవ్యాప్తమైనటువంటి ఉద్యమాన్ని ధరలకు వ్యతిరేకంగా తీసుకురావటంలో భాగంగా 1 నుంచి 6 దాకా సెప్టెంబర్లో నిర్వహించబోతూ ఉన్నాం. 6వ తేదీన గుంటూరు కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నాని జిల్లా స్థాయిలో నిర్వహించబోతూ ఉన్నాం. ఈ మొత్తం కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఈ రోజున రాష్ట్రంలో ఒక పెద్ద విద్యుత్ భారాల పేరుతోటి మూలిగే నక్కపైన తాటికాయ పడ్డ చందంగా ఇవాళ అదానీ గ్రూపు మన పైన విద్యుత్తు రీఛార్జ్ చేసుకొని విద్యుత్తును వాడుకునేటటువంటి దుర్గతికి ఈ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. అంటే మనం సెల్ ఫోన్ కనుక ప్రీపెయిడ్లో రీఛార్జ్ ఎలా చేయించుకుంటామో అలా రీఛార్జ్ చేయించుకుంటేనే మన కరెంటు ఆటోమేటిక్గా రీఛార్జ్ అయిపోగానే కరెంటు ఆగిపోద్ది. మళ్ళీ ఆ రీఛార్జ్ పాయింట్కి వెళ్ళి చేయించుకోవాలి. దీనివల్ల విద్యుత్ ఉద్యోగులందరూ వీధిన పడే ప్రమాదం ఉన్నది ఒకటి. రెండోది, అదానీకి మొత్తం ప్రజల ఆర్థిక పరిస్థితుల్ని బలిచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడబోతూ ఉన్నది. ఇదే కాకుండా స్మార్ట్ మీటర్లు కొత్తగా గుజరాత్ నుంచి దిగినాయి. ఇప్పటికే అనేక విద్యుత్ కేంద్రాల్లో దిగినాయి. మేము సిపిఐగా ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ వ్యతిరేక మహా ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం తర్వాత ఆయన అధికారాన్ని కూడా కోల్పోవడం అనేది జరిగింది. మొత్తం ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. అందుకని విద్యుత్ సంస్కరణలు కనుక తీసుకొని వచ్చి స్మర్థంగా ఏదైతే మరి భూమిని కోల్పోయి భూమి మరి రాజకీయ నాయకుల పేరుతోటి ఏదైతే కబ్జా గురైందో ఆ భూములన్నీ కూడా తిరిగి పేదలకు ఇవ్వాలని, అట్లాగే మరి 20-10 సంవత్సరాల నుంచి కూడా నివాసంలో ఉన్నటువంటి
ఏదైతే ఆక్రమణ ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటి కూడా పట్టాలు ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా విజయవాడలో సదస్సు నిర్వహించబోతా ఉన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీగా దాసరి నాగభూషణరావు గారి హాల్లో ఏదైతే ఉందో అక్కడ జరగబోయే ఈ సదస్సులో గుంటూరు నగరంలోని మరి భూపోరాట కేంద్రాలకు సంబంధించి ప్రగతి నగరు, అట్లాగే సెండా రాజేశ్వర నగరు, మరి వివిధ ప్రాంతాలకు సంబంధించి పట్టాలు లేకుండా అనేక సంవత్సరాలుగా నివాసం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ సదస్సులో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. రేపు ఉదయం 10 గంటలకు మరి దాసరి నాగభూషణరావు గారి భవన్ విజయవాడలో జరుగుతూ ఉంది ఈ సదస్సును విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. వాస్తవంగా గత ప్రభుత్వ కాలంలో మరి అనేక భూ కుంభకోణాలు చూసాం. ఆ భూ కుంభకోణాలకు సంబంధించి ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళన్నీ కూడా మరి బడా వ్యక్తులు అవన్నీ ఆక్రమించుకున్నారు. కొన్ని మరి బయటకు వచ్చినాయి, కొన్ని కేసులు పెట్టారు, కొన్ని కేసులు కూడా పెట్టనున్నాయి. అవన్నీ కూడా స్వాధీనం చేసుకొని వారు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని, అట్లాగే నివాసం ఉన్న అన్ని ప్రాంతాలకు సంబంధించి కూడా పట్టాలు ఇవ్వడంతో పాటు మౌలిక సౌకర్యాలు కూడా కల్పించి నివాస యోగ్యంగా ఉండేటట్లు తగు చర్యలు తీసుకోవాలని మరి జరిగే ఈ సదస్సు